నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నిసార్లు చేస్తున్నా కాల్స్ కామెంట్స్ అవే వస్తున్నాయి. సో నాకు ఎన్ని రెమెడీస్ చేస్తున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా కూడా ఆర్థిక బాధల నుంచి బయటపడలేకపోతున్నాము, అప్పుల బాధల నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నాము, బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము. సో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాము అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు గురుగారు. ఏ కారణం చేత అప్పులు చేయనివ్వండి, కొంతమంది ఇళ్ళల్లో అయితే అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు, లేకపోతే అప్పులు వీళ్ళు కూడా తీరుస్తూ ఉంటారు. ఎవరైనా కానివ్వండి, ఏ కారణం చేత అప్పులు చేయనివ్వండి, అప్పులన్నీ తొందరగా తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే మంచి రెమెడీ చెప్పండి గురుగారు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే అప్పుల బాధలు నేను కూడా గతంలో చాలా అనుభవించానమ్మా. ఈ అప్పు అనేటటువంటిది మనిషిని ఎప్పుడైతే అంటిపెట్టుకుని ఉంటుందో మనిషి ప్రశాంతంగా నిద్రపోలేడు, ప్రశాంతంగా భోజనం చేయలేడు, ప్రశాంతంగా పని చేసుకోలేడు. పోనీ ప్రశాంతంగా బయటకు ఫ్యామిలీతోటో లేదా ఎక్కడికైనా ప్రశాంతంగా వెళదాము అనుకుంటే ఏ అప్పుల వాడు ఎక్కడ చూస్తాడో, ఏ రోడ్డు మీద నా ఇజ్జత్ అంతా పోతుందో, నా పరవంతా పోతుందో అని భయపడి ఇంట్లో దాక్కున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పు అనేటటువంటిది మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మనం ఏ రోగం లేదు, ఆరోగ్యంగా ఉన్నాము, మనం తొందరగా చచ్చిపోవాలంటే అప్పు చేస్తే తొందరగా చచ్చిపోతాం మనం. అంత దారిద్రమైనటువంటిది అప్పు. ఎందుకంటే భరించలేనటువంటిది, మన ప్రశాంతత కరువైలా చేసేటటువంటిది కేవలం అప్పు అనేటటువంటి ఒక పెద్ద రోగం. ఆ అప్పుల బాధ నుంచి బయటపడడానికి సనాతన ధర్మంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. రుణ విమోచనము అనేటటువంటిది చాలా మనిషికి ప్రతి ఒక్కరికి. మీరు ఈ టాపిక్ మనం ఎప్పుడు చేయండి, లక్షల్లో వ్యూస్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరు సమాజంలో అప్పుల సమస్యలతో బాధపడతారు. అది ఏ అప్పు అయినా కానివ్వండి, బ్యాంక్ లోన్ అయినా కానివ్వండి, క్రెడిట్స్ అయినా కానివ్వండి, లేదా మనం చేసుకున్న అప్పులైనా కానివ్వండి, స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్న అప్పులు, వ్యసనాల కోసం చేసుకున్నటువంటి అప్పులు, ఇలా ఎన్నో రకాలు ఉంటుంది. కానీ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు డబ్బులు కనిపిస్తాయి. అవన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మనం ఇస్తుంటాం చూసారా, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకు అప్పు చేశాను రా దేవుడా, మళ్ళీ ఈ డబ్బులు కష్టపడ్డంతా ఈయన చేతికి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ఎక్కడ ఇజ్జత్ తీస్తాడు అని చెప్పేసి చాలా పెయిన్. అంటే ఉన్నంత డబ్బులు కట్టలు కట్టలు కనిపించేంతసేపు అబ్బా నా దగ్గర డబ్బులు వచ్చేసాయి, మెల్లమెల్ల తీర్చుకుందాము అని అంటారు. కాబట్టి ఈ అప్పుల బెడద అనేటటువంటిది మనిషిని వదిలిపోవాలి అని అంటే కనుక ఒక చిన్న ఉపాయం చెప్తా. పెద్ద డబ్బులు లక్షలకు అయితే ఖర్చు అయ్యేది కాదు, ఏమీ కాదు. మీరు మీ ఇంట్లో కూర్చొని చేసుకునేటటువంటి పూజ, చక్కగా ఒక బిల్వపత్రం తీసుకోండి. బిల్వపత్రం అంటే శివుడికి సమర్పించేటటువంటి బిల్వపత్రము. దానికి 3 ఆకులు ఉంటాయి. ఏక బిల్వము కానీ త్రిబిల్వం కానీ తీసుకోండి. బిల్వపత్రం తీసుకొని ఆ 3 బిల్వపత్రాల మీద శ్రీకారం రాయండి. గంధముతో రాయాలి. దేంతో? గంధముతో. మీరు దేంతో రాయాలంటే గంధంతో ఒక రావి పుల్ల తీసుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు పర్మనెంట్గా ఒక రావి పుల్ల ఉంచుకోండి. చక్కగా గంధాన్ని కలుపుకొని ఆ రావి పుల్ల ఒక పెన్ను లాగా చేసుకొని ఆ బిల్వపత్రం మీద చక్కగా పెద్ద బిల్వపత్రం తీసుకోండి. అంటే మనకు అక్షరాలు రాసేటట్టు పెద్ద బిల్వపత్రం తీసుకొని దాని మీద శ్రీకారం అనేటటువంటిది రాయండి. రాసిన తర్వాత ఆ బిల్వపత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత పెట్టండి. లేదు మా దగ్గర మహాలక్ష్మి అమ్మవారు లేదండి, విగ్రహం లేదు, ఏం లేదంటే ఒక ఫోటో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క ఫోటో దగ్గర పెట్టేయండి. లేదు అమ్మవారి ఫోటో లేదంటే శివలింగం ఉంటుంది, లేదంటే శివుని యొక్క ఫోటో ఉంటుంది. శివుని ఫోటో దగ్గర అయినా సరే, లింగం దగ్గర అయినా సరే ఆ యొక్క బిల్వపత్రాన్ని పెట్టండి. అలా ఎన్ని రోజులు చేయాలి? ఈ 21 డేస్ రోజున 21 రోజుల పాటు ఆ బిల్వపత్రం మీద శ్రీకారం రాసేసి అక్కడ పెట్టేసేయండి. 21 ఆకులు. మళ్ళీ ఆ ఆకులు కూడా చాలా మంది రోజుకు ఒక ఆకు తెచ్చుకోవాలా, లేదంటే 21 ఆకులు ఒకటే రోజు తెచ్చుకోవాలా, చాలా వస్తుంటాయి. కాబట్టి మీరు వీలైతే మీకు అనుకూలంగా ఉంది, నేను రోజు తెచ్చుకోవడానికి నాకు సమయం ఉంది అంటే రోజుకు ఒక ఆకు తెచ్చుకోండి. లేదు నాకు సమయం లేదు, మా ఇల్లు దూరం ఉంది అండి, మాకు ఆకులు దొరకవు అంటే 21 ఆకులు ఒకే రోజున తెచ్చుకొని చక్కగా ఫ్రిడ్జ్లో కానీ నీళ్ళల్లో కానీ పెట్టుకోండి. మళ్ళీ ఎండిపోకూడదు, పచ్చి ఆకులే ఉండాలి, మళ్ళీ ఎండిన ఆకులు ఉండకూడదు. అలా ఆ బిల్వపత్రాల మీద శ్రీకారం రాసిన తర్వాత ఆ 21 ఆకులు 21 రోజులు అయిపోయిన తర్వాత ఆకులన్నీ మిగులుతాయి కదా, 21 ఆకులు, అవి ఎక్కడ వదిలేయాలి? పారే నీళ్ళల్లో వేస్తే మీ అప్పులన్నీ కూడా 21 డేస్ తర్వాత తీరిపోవడం ప్రారంభం. ఇక అప్పులు చేయడం కాదు, తీరిపోవడం ప్రారంభమవుతుంది. మనం ఇవ్వడం ప్రారంభమవుతుంది. డబ్బులు అనేటటువంటి మనకు జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సాక్షాత్తు కుబేరుడు చేసినటువంటి పూజ. 21 బిల్వపత్రాలు లక్ష్మీదేవికి శివుడికి సమర్పించి అపర కుబేరుడైనటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుబేరుడు చేసినటువంటి విధానం మనం కూడా చేస్తే అప్పుడు ఆ కాలంలో
బంగారు పత్రాల మీద శ్రీకారం రాసి ఆ స్వామివారికి అమ్మవారికి సమర్పించాడు. కానీ ఇప్పుడు బంగారు పత్రాల మీద రాయమంటే ఎవరు రాయరు. మనకు బిల్వపత్రమే బంగారంతో సమానం కాబట్టి ఆ బిల్వపత్రం మీద శ్రీకారం రాసి మీరు చక్కగా ఆ యొక్క అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ శ్రీవుడి దగ్గర కానీ పెట్టేసేయండి. మీ అప్పులు తీరిపోవడం ప్రారంభమవుతుంది. మీకు అప్పటి నుండి అమ్మవారి అనుగ్రహం, శివుడి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందమ్మా. మంచి రెమెడీ, సింపుల్ రెమెడీ, సింపుల్ రెమెడీ అందరికీ ఉపయోగపడుతుంది. అవునమ్మా. నమస్కారం.